మీ ఇంట్లో బంగారం ఉందా? నీకెలా తెలుసు? అయితే ఈ రీల్ మీకోసమేనండి. ఎందుకంటే ఆర్బీఐ కొత్తగా 3 రూల్స్ ని తీసుకొచ్చింది. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, మనందరికి తెలుసు బంగారాన్ని బ్యాంక్ లో తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చు అని చెప్పి. సో ఎంత ఇస్తారండి లోను? ఒకవేళ మనం కనుక ₹1,00,000 విలువైన బంగారాన్ని తాకట్టు పెడితే 75,000 ఆ విధంగా లోన్ ఇస్తారు. అంటే ఇన్ని రోజులు ఎల్టీవీ రేషియో 75% ఉండేది, కానీ ఇక నుండి ఎల్టీవీ రేషియో 85% కి పెరిగింది. అంటే మనం కనుక ₹1,00,000 విలువైన బంగారాన్ని తాకట్టు పెడితే మనకి బ్యాంకులు 85,000 వరకు లోన్ ని ఇస్తాయి. ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. ఏంటంటే ఒకవేళ మనం కనుక 2.5 lakhs కంటే తక్కువ లోన్ తీసుకుంటున్నట్లయితే ఎల్టీవీ రేషియో అనగా లోన్ టు వాల్యూ రేషియో 85%. అదే మనం కనుక 2.5 lakhs నుంచి 5 lakhs వరకు లోన్ తీసుకుంటున్నట్లయితే ఎల్టీవీ రేషియో 80%. అదే మనం కనుక 5 lakhs కంటే ఎక్కువ లోన్ తీసుకుంటున్నట్లయితే ఎల్టీవీ రేషియో 75%. ఇంకా సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఇక నుండి ప్రతి బ్యాంకు గోల్డ్ లోన్ మీద కూడా టాప్అప్ లోన్ ని ఇవ్వాల్సిందే. టాప్అప్ లోనా అంటే ఆల్రెడీ ఉన్న లోన్ మీదే ఇంకాస్త లోన్ ని శాంక్షన్ చేస్తుంది బ్యాంకు. అంటే ఇంతకు ముందు ఏదైతే బంగారాన్ని తాకట్టు పెట్టామో అదే దీనికి కూడా సెక్యూరిటీ అనమాట. అర్థమైందా అండి? బట్ కండిషన్ ఏంటంటే మన సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటే మాత్రమే బ్యాంకులు ఇక నుండి టాప్అప్ లోన్ ని శాంక్షన్ చేస్తాయి. ఇంకా థర్డ్ రూల్ చూసుకున్నట్లయితే ఒకవేళ మీరు కనుక గోల్డ్ లోన్ ని క్లియర్ చేసేస్తే ఏదైతే బంగారాన్ని తాకట్టు పెట్టారో ఆ బంగారాన్ని బ్యాంకు ఇవ్వాల్సిందే. అది కూడా కొత్త రూల్స్ ప్రకారం 7 days లోపే ఇచ్చేయాలి. ఒకవేళ బ్యాంకు కనుక 7 working days లో మీ బంగారాన్ని ఇవ్వకపోతే 7 days తర్వాత నుండి రోజుకి 5,000 పెనాల్టీ బ్యాంకు మనకి కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకు 10 working days తర్వాత ఇచ్చింది, సో 7 వరకు ఎగ్జంప్షన్ ఉంది. ఎంత ఇంకా డిఫరెన్స్? 3 days. సో రోజుకి 5,000, 555 టోటల్ 15,000 బ్యాంకు మనకైతే పెనాల్టీ కట్టాల్సిందే. ఇవి కొత్త రూల్స్. ఎవరి దగ్గర అయితే బంగారం ఉందో వాళ్ళకి ఈ రీల్ ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాస్ వాలా, బీ ద బాస్.